దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ రావాలి. సమస్త మానవులు దేవుణ్ణి మహిమపరచాలి. అయితే ఎబ్రీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఈ మాట ఎందుకు రాయించిండు దేవుడు? ఎన్ని సంవత్సరాలు కూర్చొని దేవుని మందిరంలో వింటే మరే బోధకులు అవుతారు, సువార్థికులుగా అవుతారు, అపోస్తలులుగా అవుతారు, ప్రవక్తలుగా అవుతారు. 5 ఇచ్చాడు దేవుడు మనకు. ఉపదేశకులుగా, కాపర్లుగా, ఉపదేశించేవారు. ఇది ఇప్పుడు 5 ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు రాయబడి ఉన్నాయి. మనం ఏం చేస్తాను ఇప్పుడు? కాలమును బట్టి చూచితే, కాలాన్ని బట్టి చూస్తే ఒక్కొక్కరు బోధకులుగా ఉండవలసిన వారు ఏం చేస్తారు? ఇప్పుడు మందిరాలలో కూర్చొని వింటారు. అంటే దేవునికి ఇష్టమా ఇది? ఈరోజు 2025 సంవత్సరము 2వ నెల, అది 3వ నెల, ఈ 9వ తారీఖు సజీవ రెక్కల కింద కాచి కాపాడాడు దేవుడు. సమస్త మానవులను, విశ్వాసులను, సేవకులను అందరినీ కాచి కాపాడాడు. మనం ఇప్పుడు బోధకులుగా ఉండవలసిన మనం వినుకుంటా కూర్చుంటున్నాం. వినడానికైనా మనలో ఏర్పాటు చేసుకున్న దేవుడు చెప్పడానికి ఏర్పాటు చేసుకోలేదా? బైబిల్ చదివితే అర్థం చేసుకోలేరా విశ్వాసి? మరి బైబిల్ చదివి అర్థం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? తెలుగైతే ప్రతి మానవునికి తెలుగైతే వస్తుంది కదా. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. ఇప్పుడు కూర్చొనే వింటాం. మేము చెప్పడానికి మాకు సాధ్యపడదు. మేము చెప్పలేము. మరి ఇక మీరు చెప్పలేనప్పుడు మరి దేవునికి ఏం అవసరం? మీరు నామకార్థ క్రైస్తవులు ఎంతకాలం వింటారు? ఎన్ని సంవత్సరాలు వింటే మీరు పరిపూర్ణులుగా మారిపోతారు విశ్వాసులు? కాలమును బట్టి చూచితే అని అన్నాడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తీసుకొనగలవారు కారు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఈరోజు పుట్టాడు. ఒక పిల్లాడు 6 నెలల వరకు అంబాడతాడు. 6 నెలల వరకు ఆయనకు మోకాళ్ళల్లో బలం వస్తుంది, చేతులలో బలం వస్తుంది, అంబాడుతూ ఉంటాడు. ఇవాళ పుట్టిన పిల్లవాడు పుట్టినంతే ఉంటాడా? పెరుగుతాడా? అవయాలన్నీ పెరిగినాయా లేదా? 6 నెలల వరకే. మరి ఎన్ని సంవత్సరాలు విశ్వాసులు వింటారు. మరి ఏం వింటారు? ఎప్పటికి పాలు తాగే పసి పాపలలాగానే ఉంటే మరి దేవునికి ఇష్టమా? పాలు తాగే పసి పిల్లల్లాగా ఆహారము తినవలసిన వారై అని అన్నాడు. బోధకులుగా ఉండవలసిన వారై పోయి మేము పాలు తాగే పసి పిల్లలమే, మేము పాలు తాక్కుంటూనే ఉంటాం, మాకు మరలా ఒకరు బోధించాలి అని ప్రతి సంఘాలలో ఈ విధంగా కూర్చొని వింటే, ఎన్ని సంవత్సరాలు కూర్చొని వింటే పరిపూర్ణులైతారో ఒక రెఫరెన్స్ బైబిల్ నుండి పెట్టాలి. ఇన్ని సంవత్సరాలు అయితే మేము నేర్పగలుగుతామని బోధకులు చెప్పాలి, మేము నేర్చుకోగలుగుతామని విశ్వాసులు చెప్పాలి.
ఎవరైనా కానీ, విశ్వాసులు ఎవరైనా కానీ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే దేవుడు చేసే కార్యము కంటికి కనబడవు, చెవులకు వినబడవు. మరి దేవుడు చేసే కార్యాన్ని చూస్తారా, మనుషులు చేసే కార్యాలను చూస్తారా? ఇప్పుడు దేవుడు ఏమంటాడు ఇక్కడ, మీరు పాలు తాగవలసిన వారే కానీ మీరు శక్తి పొందుకోలేరు అన్నాడు. మరి బోధకులుగా ఉండవలసిన వారే ఉండి మేము వినుకుంటూనే కూర్చుంటాం మందిరాలలో, వాళ్ళు చెప్పేటివి వింటాం. మాకు ఈ మూల పాఠాలు మళ్ళీ మేము మరలా ఒకరు వచ్చి దేవోక్తులలో మరలా వచ్చి మాకు బోధించాలి అని అనుకుంటే మనం మరి దేవుని రాజ్యం చేరుకోగలమా? దేవునికి వారసులుగా ఉండగలమా? ఎన్ని సంవత్సరాలు కూర్చొని వింటారు దేవుని మందిరాలలో? పరిపూర్ణులు ఎలా అవుతారు? మీరు సంపూర్ణులు ఎలా అవుతారు? దేవుని రాజ్యం ఎలా చేరుకుంటారు? సువార్త ప్రకటించాలి కదా. విశ్వాసులైన మనం సువార్తను ప్రకటించాలి. కాపర్లుగానన్నా ఉండాలి, ఉపదేశకులనన్నా ఉండాలి. ఎప్పటికీ కూర్చొని విశ్వాసుల్లాగానే కూర్చుంటాము. బోధకులు అలానే ఉన్నారు, కూర్చున్నబెట్టి వాళ్ళకు రాబడి చూసుకుంటూ ఉన్నారు. విశ్వాసులు మేము ఇచ్చేవారిలాగానే ఉంటాము, మేము మళ్ళీ చెప్పేలాగా ఉండము, వినేలాగానే ఉంటాము, మేము చెప్పేలాగా ఉండము అంటే మరి ఎక్కడున్నది ఈ మాటలు, ఈ ఆలోచన, ఈ క్రియలు? బలమైన ఆహారము తినగలవారు కారు, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే. పాలు తాగు ప్రతివాడు శిశువే అంటాడు. పాలు తాగుకుంటేనే మేము మందిరాల్లో కూర్చుంటామంటే దేవునికి మనం ఇష్టమా? మనం ఈరోజు ఇష్టమా? అసలు పాలు తాగే వారమే. పాలే తాగుతా నేను పాలు తాగుడు తప్ప నేను ఆహారం తీసుకోను, బలమైన శక్తి పొందుకోను అనే విశ్వాసి దేవునికి ఏం సంబంధం? నీకు దేవునికి. ప్రతి క్రైస్తవుడు లేవాలి కదా. 12 మంది అపోస్తలులు దేవుని దగ్గర, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండే. ఇప్పుడు 12 మందే ఉన్నారా? 2000 సంవత్సరాల దగ్గర నుండి 12 మందే ఉంటే మనం అందరం పాలు తాక్కుంటూనే ఉందాం. చెప్పేవారిగా ఎప్పుడు ఎదుగుదల ఉంటుంది. శిశువు ఇప్పుడు 6 నెలల వరకు అంబాడుతాడు, సంవత్సరం వరకు నడుస్తాడు, ఇంకా 3-4 సంవత్సరాలకైతే ఉరుకుతాడు, పరిగెత్తుతాడు. మరి మనం పరిగెత్తలేకపోతాను, మన అవయాలు సత్తుగిలబడ్డా? మనం దేవుని వాక్యం వింటలేమా? దేవుని వాక్యం అర్థం చేసుకోవడం లేదా? మరి దేవుని వాక్యం ఎక్కడ మనం విని ఏం బలం పొందుకుంటాను, శక్తి పొందుకుంటాను? ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే మరి ఎన్ని సంవత్సరాలు కూర్చొని వింటాం? వినడానికైనా మన వల్ల దేవుడు ఏర్పాటు చేసుకున్నది, చెప్పడానికి ఏర్పాటు చేసుకోలేదా? దేవుని సువార్తన చేయాలి కదా. దేవుని సువార్త ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కదా. నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అపోస్తలుడైన పౌలు గారు రాశారు ఈ మాట, నాకు శ్రమ అన్నాడు. మరి ఇప్పుడు ఎంతమంది ఆసక్తితోటి పరిగెత్తుతారు? ఇప్పుడు దేవునిలో ఎంతమంది ఆసక్తితో పరిగెత్తుతారు? మా మందిరానికి రండి, మా మందిరానికి రండి, మా మందిరానికి రండి. ఏంది మీ మందిరాల? దేవుని మందిరాలు కావాయి? దేవుని రాజ్యం ఒకరోజు చనిపోవా మనం అందరం? చనిపోతే దేవుని దగ్గర లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉంటుందా? తీర్పు దినమున బోధకులారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బోధకులకే ఎక్కువ శిక్ష. అసలు మేము అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలని యాకోబు రాసిన పత్రికలో ఉంది.
మూడో అధ్యాయం చదవండి. మూడో అధ్యాయం. ఎందుకంటే బోధకులమైన మేము ఈలో శరీర బోధలు చేస్తూ ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు. ఇప్పుడు దేవుని దగ్గర లెక్క ఉంటుంది. ప్రతి ఒక్కరు దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు